2014లో గెలిచినటువంటి చంద్రబాబే కదా దానికి మోసం చేసింది. అవును. అతనికి ఉన్నటువంటి కేసుల ద్వారానే కదా బీజేపీకి మోకరిల్లిపోయింది. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఆ, ఆయన ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేశాడు. ఎందాక చేశాడంటే ఒక స్టేజ్లో వైసీపీ జైల్లో పెట్టండి మీరు అని అప్పుడే మొదలుపెట్టాడు. వాళ్ళు మొదలు జైల్లో పెట్టలే కొన్నాళ్ళు. అప్పుడు ఇతను కొద్దిగా సడలించి ప్రత్యేక హోదా పైన మేము మాట్లాడతామని చెప్పాడు. అంటే మోడీ కూడా రాజకీయ కక్ష చంద్రబాబు నాయుడికి మోడీకి వాళ్ళు కాస్ట్ ఉండకపోయేంత వరకు మోడీ ఇతను నమ్మడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి అల్లర్లపైన అతన్ని రాజీనామా చేయమని డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఈయన వాజ్పేయి కనుసంధానంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వాజ్పేయి ఏం చెప్తుంది ఈయన అంటున్నాడు, ఈయన ఏం చెప్తుంది ఆయన అంటున్నాడు. అప్పుడు ప్రమాదం వచ్చిందని పని అని చెప్పని ఎల్కే అద్వానీకి సలహా ఇచ్చాడు, నువ్వు బీజేపీ చంద్రబాబు నాయుడు కలవాలని. ఆయన 3 మార్లు ట్రై చేశాడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ 3 టైమ్స్ ట్రై చేస్తే ఈయన ఇంటర్వ్యూ ఇలే. అవును. చివరికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నది తెలిసి ఎయిర్పోర్ట్ పోతే అక్కడ కూడా ఇంటర్వ్యూ ఇలే. కోపం వండుకుంటుందా అక్కడ పెట్టుకున్నాడు. అందుకే ముఖ్యమంత్రి అయినా కూడా ప్రారంభోత్సవానికి వచ్చాడు అమరావతి. ఏం ఇచ్చాడు? మట్టి నీళ్ళు మొఖాన్ని కొట్టిపోయాడు. వచ్చింది 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తాడని చెప్పేసి అనుకుంటే ఆ నుంచి మట్టి నీళ్ళు తీసి మొఖాన్ని కొట్టి ఇదే పొమ్మన్నాడు. అప్పుడే నేను ఫోన్లో చెప్పేశాను వారికి, వాడు మట్టి నీళ్ళు కొట్టిపోతాడా నువ్వు నమ్ముకోవద్దంటే, నువ్వు అట్లా చెప్తావు ఎప్పుడు అన్నాడు. ఆ కోపం ఆయనకు పోలేదు. అన్ని విధాలా అతనికి వ్యతిరేకంగా నిలబడినాడు. అయినా జగన్మోహన్ రెడ్డితో కొట్లాడడానికి భయపడి ఆయనతో సన్నిహితం అని చెప్పేసి ఆయన పక్కన పోతాడు తప్ప ఇంకోటి కాదు. అంటే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను మీరు సపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తుంటే. ఆయన అవకాశవాద వైఖరి చెప్తున్నా, నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను చెప్పాడు పొలిటికల్గా. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి, పోలవరం కూడా మేమే కట్టిస్తామని ఆయన. ఓ అపోజిట్ దాట్. మేము ప్రత్యేక హోదా పైన ఇప్పుడు నిలబడున్నాం కానీ ప్రత్యేక ప్యాకేజ్ పైన ఆయన ఒప్పుకోవచ్చు, మేము ఒప్పుకోలేదు అన్నాడు కూడా. పోలవరం ప్యాకేజ్ దానిపైన మా రిజర్వేషన్ మాకున్నాయి. అంటే మేము ఎప్పుడు ఆయన ఇట్లాంటి యాటిట్యూడ్ పైన మేము సపోర్ట్ చేయలేదు.